గిరిజనుల చేత పండిపించి ఉండే మాఫియాలు అక్కడ సెట్ అయినాయి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నక్సలైట్లు బిగిన్ చేశారు. ఎందుకని మావోయిస్టులు తిరిగే ఏఓబి ప్రాంతంలోనే విపరీతంగా గంజాయి పండింది, ఎందుకని వీళ్ళు అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు మాఫియాని? అంటే వీళ్ళే మాఫియాకి సహకారం. వీళ్ళ సహకారం లేకుండా అడవిలో సాధ్యం అవుతుందా? గిరిజను నేరుగా గంజాయి పండించాడు కదా, గిరిజనుండి అందులో కూలీగా పెట్టుకుని పని చేపిస్తున్న మాఫియా శక్తులు. అది వీళ్ళు అంతం చేయగలిగారా? పైగా వీళ్ళు ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎప్పుడైతే పాప సొమ్ము వీళ్ళ దండం బిగిన్ చేశారో అప్పుడు వీళ్ళ మీద నమ్మకం ఇంకేముంటది గిరిజనుడికి? దెన్ నక్సలిజం అక్కడ విశ్వసనీయత దెబ్బతినేటప్పటికి ఇలాంటి దరిద్రపు దాంట్లోకి వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపించడం? ఆ పిల్లలు మాత్రం యూత్ మాత్రం ఎందుకు ఉండటం? ఏదో పని చేయడం అనేది కరెక్ట్ అయినప్పుడు ఈ ఎదవలతో ఎందుకు, డబ్బులు ఎక్కువ ఇచ్చే ఎదవలతో బెటర్ కదా అనేటువంటి రూట్ అవుతుంది. దీంతో రిక్రూట్మెంట్స్ పడిపోయాయి. నేను దాదాపుగా ఇప్పుడు 2006లోనో 2007లోనో నేను నక్సలైట్లు ఇంటర్వ్యూ చేశాను. తర్వాత దాదాపు 7-8 ఇంటర్వ్యూలు చేశాను నేను. తర్వాత నేను తేజాలోకి వచ్చింది, జెమినీ న్యూస్కి వచ్చింది 2010లో కదా. తర్వాత ఆంధ్రప్రభకి నేను అప్పుడు ఆర్టికల్స్ రాసేవాడిని వీక్లీ ఒకటి, సత్యకాలం అనే పేరుతో నాది వచ్చేది ఒకటి 3rd పేజ్ ఆర్టికల్.